ఈ ప్రపంచమే ఓ వింత. అందులో ఎన్నో విశేషాలు, మరెన్నో అద్భుతాలు. కొన్ని ప్రదేశాలు అందంగా ఉండి ఆనందింపజేస్తే, మరికొన్ని కొత్తగా ఉండి ఆలోచింపజేస్తాయి. ఆసక్తి కలిగిస్తూనే టెర్రర్ పుట్టిస్తాయి. వాటిని చూస్తే గానీ నమ్మలేం, కొన్ని చూసి కూడా నమ్మలేం. అలాంటి నమ్మలేని నిజాలను పరిచయం చేయడమే ఇవాల్టి టుడేస్ ఫోకస్. మనిషికి కష్టాలు కామన్. సమస్య వస్తే మనిషి బాధపడతాడు. పిరికి వాళ్ళైతే సమస్య ఎదుర్కోలేక చావు కోరుకుంటారు. కానీ అక్కడ పక్షులు కూడా ఆత్మహత్య చేసుకుంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, వేలాదిగా ప్రాణం తీసుకుంటాయి. ఎందుకలా చేసుకుంటాయో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టని అంతు చిక్కని రహస్యం. ఇది అస్సాంలోని జటింగా అనే గ్రామం. ఇక్కడ ప్రతి ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ వస్తే చాలు పక్షులకు మృత్యుఘంటికలు వినిపిస్తాయి. సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య వందలాది పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటాయి. దాదాపు 30 జాతులకు చెందిన పక్షులు ఇక్కడ మరణిస్తాయని స్థానికులు చెప్తున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ కారణాలు లేవు. కానీ ఆకాశంలో ఉండే ఆత్మలే దీనికి కారణమని అక్కడి వారి బలమైన నమ్మకం. గౌహతికి దక్షిణాన 330 కిలోమీటర్ల దూరంలో ఉంది జటింగా. ఇక్కడి ప్రకృతి అందాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. పచ్చని చెట్లు, నదీ జలాలు, ఎత్తైన పర్వతాలు, ఎటు చూసినా ప్రకృతి సోయగాలే. అయితే అన్నిటికంటే ఎక్కువ ఆకర్షించేది మాత్రం ఇక్కడి పక్షులు. రకరకాల పక్షి జాతులకు ఆలవాలం జటింగా. స్థానికంగా ఉండే పక్షులే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వేలాది పక్షులు వలస వచ్చి ఇక్కడ వాలుతాయి. అయితే అలాంటి జటింగాలో కొన్నేళ్ల క్రితం ఓ దారుణం జరిగింది. అది ఒక్కసారి జరిగి ఆగిపోలేదు, మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంది. ఆ ఏడు అప్పుడప్పుడే అసోంను చలి దుప్పటి కప్పుతోంది. జటింగా కూడా చిన్నగా చలికి వణుకుతోంది. ఆ సాయంత్రం పూట కొందరు సరదాగా చలిమంట వేసుకున్నారు. అందరూ దాని చుట్టూ కూర్చుని చలి కాచుకుంటున్నారు. ఉన్నట్టుండి ఏదో రోద. పక్షులన్నీ కీచుకీచుమంటూ అరుస్తున్నాయి. ఆ అరుపులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. అందరూ ఆకాశం వైపు చూస్తున్నారు. వందలాది పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. ఉన్నట్టుండి ఒక్కో పక్షి నేల వైపు దూసుకురావడం మొదలైంది. పక్షులు కిందికొస్తున్నాయి. కొన్ని నిర్జీవంగా నేల మీద పడిపోతున్నాయి. కొన్ని అడ్డదిడ్డంగా ఎగురుతూ ఇళ్లకు, చెట్లకు, స్తంభాలకు గుద్దుకుంటున్నాయి. గాయాల పాలై నేలరాలి మరణిస్తున్నాయి. అందరూ అవాక్కైపోయారు. ఉన్నట్టుండి ఆ పక్షులకు ఏమైంది, ఎందుకిలా చనిపోతున్నాయి ఏమీ తెలీదు. అలా ఆ అమావాస్య రాత్రి కొన్ని వందల పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. ఉదయం చూస్తే ఊరి నిండా పక్షుల మృతదేహాలే. ఈ విషయం ఆ నోట ఈ నోట ఆర్నిథాలజీ విభాగానికి తెలిసింది. వెంటనే శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. పక్షుల మరణానికి కారణం ఏంటో అన్వేషించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లకు ఏమీ అర్థం కాలేదు. దాంతో విసుగు చెంది తమ ప్రయత్నాలను విరమించుకున్నారు. మరుసటి సంవత్సరం మళ్లీ చలికాలం, ఓ అమావాస్య రాత్రి మరోసారి అదే ఘోరం, అదే దారుణం. పక్షులన్నీ పిచ్చి పట్టినట్లు అరిచాయి. ఇష్టం వచ్చినట్టు వాటిని వీటిని గుద్దుకున్నాయి. క్షణాల్లో ప్రాణాలు వదిలేశాయి. మళ్లీ అందరి మనసుల్లో 100 సందేహాలను రేకెత్తించాయి. అలా ప్రతి ఏటా చలికాలంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఏదో ఒక అమావాస్య రాత్రి పక్షులన్నీ ప్రాణాలు విడుస్తూనే ఉన్నాయి. మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నాయి. అలా ఎందుకు జరుగుతోందో ఇప్పటికీ తెలియడం లేదు. ఎంతో మంది శాస్త్రవేత్తలు దీనికి కారణాన్ని వెతకడంలో మునిగిపోయారు.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రత్యేకంగా శాస్త్రవేత్తలను కూడా నియమించింది. అసోంలో వరదలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటాయి. దానివల్ల పక్షులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. వలస వచ్చిన పక్షులు మరింత ఇబ్బంది పడతాయి. అవి తిరిగి వెళ్లే ప్రయత్నంలో వాతావరణంలోని అలజడిని తట్టుకోలేక అలసిపోయి నీరసించి మరణిస్తున్నాయన్నది ఓ కారణం. చలికాలపు రాత్రుల్లో చిక్కటి చీకటి అలుముకుంటుంది. దాంతో జటింగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు చలిమంటలు వేస్తూ ఉంటారు. అవి రాత్రంతా వెలుగుతూనే ఉంటాయి. ఆ వెలుతురుకు ఆకర్షితమై పక్షులు కిందికి దిగే ప్రయత్నం చేస్తున్నాయని, ఆ ప్రయత్నంలోనే ఇవి గుద్దుకొని మరణిస్తున్నాయని మరో వాదన వినిపించారు నిపుణులు. జటింగా వాసులు మాత్రం ఈ పక్షుల మరణాలకు కారణం కొన్ని దుష్టశక్తులని నమ్ముతున్నారు. కొన్ని రకాల దుష్టశక్తులు ఆకాశంలో సంచరిస్తూ ఉంటాయని, అవే పక్షులను ఇలా పొట్టన పెట్టుకుంటున్నాయని చెప్తున్నారు. దుష్టశక్తులను చల్లబరచడానికి కొన్ని రకాల పూజలు, హోమాలు కూడా చేయించారు. శాంతి కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఏం చేసినా ఫలితం లేకపోయింది. పక్షుల ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పెట్టడం ఎవరి వల్ల కాలేదు. దాంతో ఈ విషయం ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. అడవి అంటే పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాలు, పారుతున్న సెలయేళ్లు, ఇలా ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉంటుంది. అయితే జపాన్లోని అవోకిగహరా అడవి మాత్రం టెర్రర్ పుట్టిస్తోంది. అక్కడి పచ్చని చెట్ల మధ్యలో హర్రర్ కనిపిస్తోంది. ఆ ప్రాంతంలోకి వెళ్ళగానే ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన వచ్చేస్తుంది. అందుకే ఆ ప్రాంతాన్ని ఆత్మహత్యల అడవి అంటారు. ఇది జపాన్లోని మౌంట్ ఫ్యూజీ సమీపంలో అవోకిగహరా అడవి. దీనిని ఆత్మహత్యల అరణ్యం అంటారు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఆత్మహత్యలే అందుకు నిదర్శనం. ప్రతి ఏటా సుమారు 100 మందికి పైగా ఈ అడవిలో ప్రాణాలు తీసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జపాన్ సంస్కృతిలో ఆత్మహత్యలకి ఈ అడవికి అనాదిగా ఓ సంబంధం ఉంది. గతంలో వృద్ధులని, పిచ్చివాళ్లని కుటుంబ సభ్యులు ఈ అడవికి తీసుకొచ్చి వదిలి వెళ్తుండేవారు. దట్టంగా చెట్లు అలుముకుపోయిన ఈ అడవిలోంచి బయటపడడం దాదాపు అసంభవం. దాంతో బయటికి రాలేక, ఆహారం అందక వారు మాడి మరణిస్తారు. దీన్ని బుబా సూట్ అంటారు. వారి అరుపులు కూడా బయటి ప్రపంచానికి వినపడవు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ అడవికి వస్తుంటారు. జీవితం మీద విరక్తి పుట్టిన వారు స్వచ్ఛందంగా ఈ అడవిలో ప్రవేశిస్తారు. మనసు మార్చుకొని మళ్లీ వాళ్ళు బయటికి రావాలన్నా కూడా గమ్యం తెలియని పరిస్థితి. అగ్నిపర్వతం నుంచి వెలువడ్డ లావా వల్ల 3500 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ అడవి ఏర్పడింది. రాళ్ల వల్ల చెట్ల వేళ్లు భూమిలోకి పాతుకుపోలేక పాముల పైనే మెలికలు తిరిగి బయటకి కనిపిస్తుంటాయి. ఇక్కడ 200కి పైగా గుహలు కూడా ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం చెట్ల మీద కురిసిన లావా వల్ల ఏర్పడ్డాయి. చెట్లు కాలిపోయాక ఘనీభవించిన లావా గుహగా ఏర్పడుతుంది. వీటిలోని కొన్ని గుహల్లో వేసవిలో కూడా మంచు ఉంటుంది. వన్య మృగాలు సైతం ఇక్కడ ఎక్కువ కాలం జీవించలేవు. పక్షుల పాటలు కూడా వినపడకుండా ఈ అడవి శ్మశాన నిశ్శబ్దంతో నిండి ఉంటుంది. ఈ
అడవిలో ప్రతి ఏటా సుమారు 100 మందికి పైగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా దుమారం లేపడంతో అక్కడి ప్రభుత్వం పత్రికల్లోనూ టీవీల్లో ఈ అడవికి సంబంధించిన కథనాలను టెలికాస్ట్ చేయకూడదనే షరతులు విధించింది. అదంతా నిజం కాదు, అబద్ధమని, ఏ జంతువో వాళ్ళని తినేసి ఉంటుందని చాలా మంది భావించారు. కానీ శవ నిర్ధారణ పరీక్షలో అందరూ ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ప్రజలెవరూ అటువైపు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక మరో అంతు చిక్కని ప్రదేశం ది ఐలాండ్ ఆఫ్ డాల్స్. దక్షిణ మెక్సికో నగరానికి చేరువలోని జోజోమిల్కో ప్రాంతంలో ఈ వింత ఐలాండ్ ఉంది. మెక్సికోలోని పర్యాటక కేంద్రాల్లో ఇది టూరిస్ట్ అట్రాక్షన్. ఇక్కడ చెట్లపై వందల ఆట బొమ్మలు వేలాడుతూ కనిపిస్తాయి. ఈ దీవిలో డాన్ జూలియన్ సంటానా అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చూస్తుండగానే ఓ 12 ఏళ్ల బాలిక నీళ్లలో మునిగి చనిపోయింది. తరువాత రోజు ఆ అమ్మాయి చనిపోయిన చోట ఒక చిన్న పిల్ల లాంటి బొమ్మ తేలుతూ కనిపించింది. దీంతో జూలియన్ ఆ బొమ్మని తీసుకొచ్చి దీవిలోని ఒక చెట్టుకు వేలాడదీశాడు. ఆ తర్వాత రోజు నుంచి నీటిలో రోజుకో బొమ్మ తేలుతూ కనిపించడం మొదలైంది. జూలియన్ ఇలా కనిపించిన ప్రతి బొమ్మని దీవిలో వేలాడదీయడం మొదలుపెట్టాడు. అలా తను చనిపోయేంత వరకు బొమ్మలను చెట్లకు వేలాడదీశాడు. దాంతో ఇప్పుడు ఆ దీవిలో కొన్ని వేల బొమ్మలున్నాయి. ఆ బొమ్మల్లో చనిపోయిన ఆత్మ ఉందని అక్కడి స్థానికులు నమ్ముతున్నారు. అంతేకాదు, బొమ్మలు అప్పుడప్పుడు కదులుతాయని, కళ్ళు కూడా తెరుస్తాయని వారు చెబుతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 12 ఏళ్ల అమ్మాయి చనిపోయిన చోటే డాన్ జూలియన్ కూడా మరణించాడు. ఇప్పుడు ఆ ప్రదేశం పర్యాటక ప్రదేశంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కళాఖండాలు చేయడం మామూలే. వేస్ట్ మెటీరియల్తో అద్భుత ఆవిష్కరణలు తెలిసిందే. కానీ ఎముకలతో షాండ్లియర్స్ రూపొందిస్తే, అస్థిపంజరాల హారాలు ద్వారాలకు అలంకారాలుగా వేలాడితే, పుర్రెలు కుప్పలుగా పోసి గోడలు కడితే, వామ్మో, ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదూ. కానీ అక్కడ ఆ కట్టడం చాలా ఫేమస్. ఆ ప్రదేశాన్ని చూడటానికి పర్యాటకులు క్యూ కడతారు. గుర్తులతో ఉన్న డేంజర్ బొమ్మలను చూస్తేనే భయపడిపోతాం. అలాంటిది మానవ ఎముకలతో ఏకంగా ఓ కట్టడాన్నే నిర్మించారు. వేలాది అస్థిపంజరాలను అలంకార వస్తువులుగా మార్చారు. ఎముకలను ద్వారాలకు హారాలుగా చేశారు.
ఎముకలతో ఆకట్టుకునే ఆకృతులను నిర్మించారు. ఇది చెక్ రిపబ్లిక్ రాజధాని పరాగ్వేకు సమీపంలో ఉన్న సెడ్లాక్. ఈ భవనం దాదాపు 70,000 అస్థిపంజరాలతో నిర్మితమై ఉంది. దీన్ని టెరిఫిక్ చర్చ్ గా పిలుస్తుంటారు. కాదేది అలంకార వస్తువుకు అనర్హం అనే తరహాలో ఎముకలతో చేసిన ఆకృతులు ఇక్కడ సందర్శకుల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఎంతో ఒద్దికగా అమర్చిన పుర్రెలతో ఫ్లవర్ వాజులు, వేలాడే అందమైన దీపాలను చూస్తే భలేగా ఉంటాయి. ఎముకలతో కళాకృతులు చేయడాన్ని మక్బరా అంటారు. ఈ బిల్డింగ్ అడుగడుగునా కుప్పలు తెప్పలుగా ఉన్న ఎముకలు, పుర్రెలే కనిపిస్తాయి. దాదాపు 70,000 అస్థిపంజరాలతో ఈ కట్టడాన్ని నిర్మించారు. మానవ శరీరంలోని ప్రతి ఎముకను ఆకృతుల తయారీలో ఉపయోగించారు. అయితే పుర్రెలతో ఈ కట్టడాన్ని నిర్మించడానికి పెద్ద కథే ఉంది. 13వ శతాబ్దంలో సెడ్లాకు చెందిన ఓ వ్యక్తి జెరూసలేం నుంచి మట్టిని తెచ్చి శ్మశాన వాటికలో అక్కడి మత ప్రచారకుల మీద చల్లాడు. దీంతో ఆ ప్రాంతాన్ని పవిత్ర స్థలంగా స్థానికులు విశ్వసించారు. అక్కడే శవాలను పాతిపెట్టడం మొదలుపెట్టారు. వేలాది మందిని అక్కడే పూడ్చిపెట్టారు. తర్వాతి రోజుల్లో ఇదొక శ్మశానంగా మారింది. అక్కడే పాతిపెట్టడం అనే సంప్రదాయం దాదాపు 100 సంవత్సరాలుగా కొనసాగింది. 15వ శతాబ్దంలో ఇక్కడ తవ్వితే ఎన్నో వేల అస్థిపంజరాలు బయటపడ్డాయి. వందల సంవత్సరాలు ఆ ఎముకలు అలాగే ఉన్నాయి. రింట్ అనే స్థానిక కళాకారుడు 1870 సంవత్సరంలో ఈ ఎముకలతో అనేక ఆకృతులు చేశాడు. రింట్ తను చేసిన కళాకృతులతో ఓ భవనాన్నే తీర్చిదిద్దాడు. ఇక్కడికి వచ్చే సందర్శకులను ఈ కళాకృతులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ సరస్సు చూడడానికి అద్భుతంగా ఉంటుంది. కానీ అందులో వాటర్ టచ్ చేస్తే షాక్ కొట్టినట్లు ప్రాణాలే తీస్తుంది. అదో కాలుష్యపు గరళం. దానిలో ఉప్పే పక్షులకు పెనుముప్పు. ఇది ప్రాణుల పాలిట యమ కూపంలా మారింది. ఏదైనా సరస్సు చుట్టూ పక్షులు, చెట్లు ఉండడం సహజం. సరస్సు చుట్టూ కిలకిలమంటూ పక్షులు తిరుగుతుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది. కానీ అదే లేక్ ఒడ్డున పక్షులు చనిపోయి విగత జీవుల్లా కనిపిస్తే చూసిన వారెవ్వరికైనా మనసు చలించక తప్పదు. అలాంటి సరస్సే ఇది. ఉత్తర టాంజానియా దేశంలో ఉంది. ఆ సరస్సు పేరు నాట్రాన్. ఇది పూర్తిగా ఉప్పు నీటి సరస్సు. ఈ లేక్లోని నీటిని తాకిన పక్షుల చర్మం, కళ్ళు నిమిషాల్లో కాలిపోతాయి. ఈ రాకాసి సరస్సులో కొన్ని జీవులు కూడా నివసిస్తాయి. కాకపోతే ఈ జీవులు ఉప్పుతో జీవించగలిగే విభిన్న జాతుల పక్షులు. అయితే వాటి శాతం చాలా తక్కువ. చిన్ని చిన్ని పక్షులకు మాత్రం ఈ సరస్సు శ్మశాన వాటిక లాంటిది. ఆ నీటిలో సోడియం కార్బోనేట్ శాతం మరీ ఎక్కువగా ఉంటుంది.
అలాగే వాటి ఉష్ణోగ్రత దాదాపు 40 డిగ్రీల పైనే ఉంటుంది. ఇంత వేడిగా ఉండడం వల్ల ఆ నదిలో నీరంతా ఆవిరైపోయి సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ అనే రసాయనం తయారవుతోంది. అక్కడి నీటిలోని pH విలువ 10.5 నుంచి 12 వరకు ఉంటుంది. దీంతో ఆ నీటిని తాకిన జంతువులు అక్కడికక్కడే బూడిదవుతాయి. ఆ సరస్సు కనిపించడానికి కూడా వింతగానే ఉంటుంది. అందులోని నీళ్లు ఎర్రగా కనిపిస్తాయి. ఈ నీటిలో జీవించే ప్రాణుల్లో ఎర్రటి బ్యాక్టీరియా ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. మొత్తానికి ఇది ప్రాణుల పాలిట యమకూపంలా మారింది. కళ్లతో చూసినా నమ్మాలనిపించని నిజాలను చూశారు కదా. ఇది వాల్టి టుడేస్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.